23rd August నాడు స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఈ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి? సో మా టైంలో అండ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా స్పాట్ అడ్మిషన్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కాలేజ్ లో కన్వీనర్ కోటా సీట్స్ ఉంటాయి. దెన్ అది కాకుండా మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్, బి కేటగిరీ సీట్స్ కూడా ఉంటాయి. వీటిలన్నింటిలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ మేనేజ్మెంట్ కోటా యాజ్ వెల్ as బి కేటగిరీ ఇవన్నీ అప్లికేషన్స్ అయ్యాక కొన్ని సీట్స్ మిగిలి ఉంటాయి కాలేజెస్ లో. ఇవి మనం టాప్ కాలేజెస్ లో కూడా అబ్జర్వ్ చేస్తాము, కానీ చాలా కొన్ని ఉంటాయి. ఎవ్రీ బ్రాంచ్ కి ఒకటి ఆర్ కొన్ని కాలేజెస్ లో అన్ని కోర్ బ్రాంచెస్ ఫిల్ అయిపోతే వేరే బ్రాంచెస్ లో కొన్ని సీట్స్ ఉంటాయి. ఈ సీట్స్ అన్నింటిని స్టూడెంట్స్ కి ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ అనేది ఇస్తారు టు గెట్ అడ్మిషన్. సో ఈ స్పాట్ అడ్మిషన్ అనేది ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ ఎప్సెట్ వెబ్సైట్ లోనే ఈ స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో కాలేజ్ వాళ్ళు అగైన్ ఎన్ని సీట్స్ మిగిలినాయి, ఇంక్లూడింగ్ కన్వీనర్ కోటా, బి కేటగిరీ, మేనేజ్మెంట్ కోటా, ఇవన్నింటిలో మిగిలిన సీట్స్ అన్ని వాళ్ళు పెడతారు. అండ్ మీరు తెలంగాణ వెబ్సైట్ లో 23rd నాడు మీరు ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేవి అవైల్ చేసుకోవచ్చు. సో ఈ స్పాట్ అడ్మిషన్స్ ఎవరు అవైల్ చేసుకోవచ్చు? ఫస్ట్లీ స్టూడెంట్స్ కి ఇప్పటిదాకా ఏ అలాట్మెంట్ రాలేదు అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గరే ఉన్నాయి, వాళ్ళు చేసుకోవచ్చు. సెకండ్, ఎవరైతే జేఈ కౌన్సిలింగ్ ఆర్ వేరే కౌన్సిలింగ్ వెళ్ళారు, వాళ్ళకి సీట్స్ రాలేదు, స్టిల్ మేము ట్రై చేసుకుంటాము, మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ అటెండ్ కాలేదు, ఇప్పటిదాకా ఏది అటెండ్ కాలేదు, బట్ మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అండ్ మీకు మంచి ర్యాంక్ వచ్చింది, బట్ మీరు ఫారెన్ వెళ్దాం అనుకున్నా గానీ, రిపీటర్ వెళ్దాం అనుకున్నా గానీ, మీకు డీసెంట్ ర్యాంకే వచ్చింది, రిజర్వేషన్ కూడా ఉంది అండ్ మీకు అడ్వాంటేజ్ ఉంది, అంటే మీకు కట్ ఆఫ్స్ అవన్నీ తెలిసిపోతాయి. సో వాళ్ళు కూడా ఈ స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ లో అప్లై చేయొచ్చు. కానీ స్పాట్ అడ్మిషన్ లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో అలాట్మెంట్ వచ్చి ఫీజు కట్టిన వాళ్ళు స్పాట్ అడ్మిషన్ లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. అండ్ ఇది ఫైనల్ ఛాన్స్. మీరు ఒకవేళ ఇంటర్నల్ స్లైడింగ్ లో పార్టిసిపేట్ చేసినా గానీ ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ తెలంగాణ ఎప్సెట్ 2025.